వెంకటేశ్వర పాదపత్రం నమస్కరించుకుంటూ వేదిక అలంకరించిన అధ్యక్షులకు, సర్వాధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు అందరికీ, గురుస్వరూపులకి, గురుస్థానంలో ఉన్న గురుస్వరూపులకి, శిష్యుల స్థానంలో ఉన్న గురుస్వరూపులకి అంత గురుస్వరూపమే. ఏం ఒక్క వస్తు కూడా లేదు. గురువుగా ఉండేది వాళ్ళే, శిష్యులుగా ఉండేది గురుస్వరూపమే. వేరే వస్తు కూడా లేదు, అంత గురుస్వరూపమే. కాబట్టి అందరికీ నా హృదయపూర్వక నమస్కరించుకుంటూ మొట్టమొదట గురువు ಬಗ್ಗೆ మాట్లాడాలని సభలో విషయం మనం మాట్లాడుకుంటారు. గురువు బగ్గనే మాట్లాడాలి. మనం గురుస్వరూపం బగ్గ నేర్చుకున్నాము. గురుస్వరూపం అంటే ఏంటి? మనకి భూతాలని, ప్రేతాలని, పిశాచులని, రాక్షసులని మన ఓంకార మంత్రంలో వస్తుంది. భూత, ప్రేత, పిశాచ, రాక్షస, గణ, ఇష్ట సంహారం అంటారు. అంతా గురుస్వరూపంగా అయినప్పుడు భూతాలని, ప్రేతాలని, పిశాచులని ఎందుకని ఆశపెట్టింది? అయితే అవి గుణాలు ఉన్నాయి. ఇంకంతా అవుతుంటుంది గురుస్వరూపము. భద్రాలు చెప్పినక్కడ ఆత్మకి ఏకం ఆకాశం ఉదయించే అంటాడు. ఆకాశం అనగం ఉదయించి, అనగం వల్ల అగ్నివతుడు ఉదయించి, అగ్నివతుల నప్పు పుట్టి, నప్పు వల్ల మహా అవని స్థలయ్య పుట్టి, అవని స్థలయ్య ఓషాదులు పుట్టి, ఓషాదులు నన్నమ్మ పుట్టి, నన్నమ్మ నుంచి నరళాది సకల జంతు జాలంతులై ఈ యుగ జగములుగా పరిణామం చెందింది పరమాత్మ మాయ వలన. అంటే ఆత్మ ఎట్లున్నప్పుడు నిర్గుణ స్థితిలో ఉండే, నిరాకారంగా ఉండే, చైతన్యంగా ఉండే, శుద్ధ చైతన్యం. అది గురుస్వరూపం. అది ఆకాశ భూతం వచ్చినాక దానికి శబ్దగుణం పుట్టింది. దాన్ని ఆకాశ భూతం అంటారు. అది భూతమే. అది భూతం పని చేస్తుంది. వాయు పుట్టినాక దానికి స్పర్శగుణం పుట్టింది. అది భూతమే. ఈ స్పర్శ శబ్దానికి ఎంత చూపుతా ఉంటారు, స్పర్శానికి ఎంత చూపుతా ఉన్నారు లేదా? అగ్నిభూతం పుడతారనికి అగ్నిగుణం రూపగుణం పుట్టింది. రూపాలకు అందరూ ఇప్పుడు నాశనం వద్ద ఉన్నారు. అట్లా రసం పుడుతుంది, జలం పుడితే రసగుణం పుట్టింది. రసానికి మనం అందరూ మనిషి ఇప్పుడు అనేక విధాలు చూస్తూ ఉంటాము. నాలుగుకి అనేక వంశం కూడా మన గురు పరాపరైనా పర్వాలేదు. అవతపై చూస్తే రావచ్చు కూడా నాలుగు విడివేయలేదు. అట్లా బుద్ధి పుడితే గంధం పుట్టింది. వాసన గంధ చూస్తూ ఉన్నారు. ఇవంతా కూడా శబ్ద, స్పర్శ, రూపరసగంధాలతో పంచభూతాలుగా ఉన్నాయి కారణంగా. దీనికి అవతల సాక్షిగా గురుస్వరూపం ఉంది. అది చైతన్య స్వరూపంగా ఉంది. దాన్ని గురువు అంటారు. ఆకాశభూతము ఎవరు పుట్టినా అది అవకాశం కర్మము, బయలుదేరిన ధర్మము, అవకాశం కర్మము పుడి అవి ధర్మ కర్మలు పుట్టారు. వాయు ఎప్పుడు పుట్టినా చలించడం ధర్మము, విస్తరింపజేయడం కర్మం పుట్టాడు. అగ్ని ఎప్పుడు పుట్టినా అది ఎదగడం కర్మము, దాంట్లో పడి వస్తుంటే భస్మం చేస్తుంది కర్మ ఆడే పుట్టుకొని. జలభూతం ఎప్పుడు పుట్టినా పోషించడం ధర్మం వచ్చింది. భూమిని ప్రవాహంగా పారాడి పొద్దులు చేసే సృష్టికి అవకాశం ఇచ్చింది కాబట్టి దానికి కూడా ఒక ధర్మ కర్మలు వచ్చింది. భూమి ఎప్పుడు పుట్టినా దాన్ని పుట్టిస్తుంది, అన్నిటినీ ధరించింది. అన్నిటికీ అవకాశం భూమిలో పనిచేయాలి కాబట్టి అన్నింటినీ ధరించుకోవాలి. కానీ ఆ ధర్మము అన్నిటినీ స్నేహంగా మారుతుంది కర్మ. చూడండి, పంచభూతాలకే పుట్టినప్పుడు ధర్మ కర్మాలు వచ్చినాయి. అయితే గురువుకి లేదు. గురువు ఎట్లా? చైతన్యం. వీటన్నిటికీ శక్తి ఇస్తాను కాబట్టి ఈ భూతాలంతా పనిచేయడానికి గురు పరమాత్ముడు శక్తి ఇస్తాను. దానికి గురువుని చైతన్యం అంటారు. చైతన్యమే గురుస్థానం. అది శుద్ధ చైతన్యం. దానికి గురువు లేదు. ఈ పంచభూతాలకు గుణాలు లేదు. దాన్ని మన గురువుకి బాగా విచారించుకుంటే మన శ్లోకాల్లో కూడా, గురు శ్లోకాల్లో కూడా చైతన్యం శాశ్వతం శాంతం యోగాతీత నిరంజనం నాది బిందు కళాతీతం తస్మై శ్రీ గురువే నమః అంటాడు. రెండు రకాలుగా వాడతారు. ప్రకృతి పురుష అంటారు. ప్రకృతి
పురుష. ప్రకృతి అనేది నీవు, ఆ పురుష అనేది పరబ్రహ్మ. ప్రకృతి పురుష అంటే పరబ్రహ్మ స్వరూపము. ప్రకృతి అనేది అజ్ఞానం, పరబ్రహ్మ అనేది జ్ఞాన స్వరూపం. రెండు నీళ్లు పాలు ఎట్లా గెలిచిందో అట్లా గెలిచింది. కానీ అంత ప్రకృతిలో అజ్ఞానానికి సోలిపోతా ఉంటారు. ఎందుకంటే అజ్ఞానం పువ్వు ఉంది కదా, గుణం ఉంది కదా, అందరూ గుణాన్ని సోలుతారు కానీ దానికి గుణం లేదు. అది నిర్గుణ తత్వం, అది చైతన్య స్వరూపము, అది ప్రకాశం. అది అన్నితో కూడా నిండుగా శ్లోకాలు మనం చెప్తా ఉంటారు. నాద బిందు కళాతీతం. నాదు అంటే శబ్ద గుణము. ఆకాశపుతో పుట్టిన ఎప్పుడు పుట్టినా శబ్ద గుణం పుట్టింది, దాన్ని శబ్దం అంటారు. ఆకాశం ఏమంటారు, శబ్దం అంటారు. అంటే వాక్కు శబ్ద గుణము, ఇది నాద అంటారు. బిందు సోహం, కళ, మన కన్నులు అన్ని కనిపించేవన్నీ కూడా కళాస్వరూపము. ఇవన్నిటికీ అతీతంగా ఉన్న గురుస్వరూపం. నాద బిందు కళాతీతం. యోగాతీతం అంటాడు. యోగా అంటే ఆకాశతత్వం. అది ఆకాశం అంటే అంతఃకరణాలు. అంతఃకరణాలు చలనముగా ఉంది. ఇప్పుడు రాగ ద్వేష కామ క్రోధ, ఇది ఆకాశతత్వం. ఇది అరిషడ్ వర్గాల దేవతత్వము ఆకాశతత్వం. అది ఆకాశతత్వం అంటే అంతఃకరణాలు, దానికి అతీతమైన గురుస్వరూపము. దానికి యోగాతీత నిరంజనం. అంజనం అంటే జ్ఞానతత్వం. అది నిరంజనం అంటే అది చైతన్య స్వరూపము. ఈ అంజనమైన జ్ఞానం కూడా ఆకాశతత్వంలో, ఆ చైతన్య తత్వంలో గలగమాలను వస్తుంది. అలా ఈ జ్ఞానం కూడా ఆ శుద్ధ చైతన్యమనే పరమాత్మలో ఈ ఆకాశతత్వంలో అలమాలకు వస్తాడు. అలా ఇది స్థిరం కాదు. వ్యోమాతీతం నిరంజనం. గురు పరమాత్మ పెట్టినాడు, నిరంజనంగా ఉన్నాడు. దీనికి మూలంగా ఉన్నాడు, దీనికి సత్తాగా ఉన్నాడు. అన్నిటి కూడా ఆ పరమాత్మ స్వరూపమే సత్తాగా ఉంది. అది ఎప్పుడు తప్ప అంటే అది ఎవరు, అది తన స్వరూపము. అది ఎవరో అదంతా అది తన స్వరూపము. తన స్వరూపమే ఆత్మస్వరూపము. అది ఇట్లా కూడా ఆ స్వరూపము పంచభూతాల్లో చేరుకొని పుస్తకంలో చేరినప్పుడు శిక్షేస్తుంది, జలతత్వంలో చేరినప్పుడు పోషిస్తుంది, అగ్నితత్వంలో చేరినప్పుడు దహిస్తుంది. వీటికి శక్తి లేదు. ఆ గురువుకే శక్తి. కాబట్టి గురు పరమాత్ముడు చేరితేనే అవి అన్ని పనులు చేస్తూ ఉంటాయి. వాయువులో చేరినప్పుడు విస్తీర్ణం కలుగుతాయి. ఆకాశంలో శబ్దగుణం దానికి పుడుతుంది, ఆకాశం ఇచ్చే శక్తి దానికి వస్తుంది. ఆ గురుతత్వం లేకపోతే ఇప్పుడు సూర్యుడిలో ఆ అంశం ఉంది కాబట్టి ప్రకాశిస్తూ ఉంది. ఆ అంశం లేకపోతే అది బొగ్గై పడిపోతుంది. చంద్రుల్లో కృతత్వం లేకపోతే అది కూడా బొగ్గమాలి లేకపోతే అన్నింటిలో కూడా అట్లా మనలా కూడా ఆ చైతన్యం పక్కపోయిందంటే ఇదంతా శవం అయిపోతుంది. గురుతత్వమే శివ స్వరూపము. ఆ శివతత్వం లేకపోతే ఇది శవం. యాడ గురుతత్వం లేదు, శవం చూడండి నాకు లేదు. కాబట్టి మనకి ఏం తెలిసేది లేదు, నేనేసేది అది ఉంది. కాబట్టి సూది పుట్టే సొంత లేక ఉంది. కాబట్టి యాడ సీన్ చేసినా ఆ తెలుసుకుంటాం. ఆ గురుతత్వం కూడా ఏమో ఇవన్నీ ఏడుస్తారు. కాబట్టి ఆ గురుతత్వం అందరూ కూడా ఎట్లా తప్పది మన శ్లోకాలు చెప్తారు. కమ్ము ఆయన జ్యోతిరాప పృథ్వీ విశ్వస్తదారని తత్పరం బ్రహ్మ సర్వత్ర విశ్వస్తన మహత్తు. విశ్వాన్ని కూడా ధరించుకోండి. తత్పరం బ్రహ్మ అంటే ఆకాశము, వాయు, అగ్ని, జల, పృథ్వీ పంచభూతాలను ధారణ చేసుకోండి. ఇంకెట్లా ఉంది శ్లోకము? ఆ పరమాత్మ అంటున్నాడు ఇది మనకి దృశ్యంగా ఉంది, మాయగా ఉంది, అజ్ఞానంగా ఉంది. ఆయన అంటున్నాడు సూక్ష్మ రూపంగా ఉన్నాడు ఆయన. ఆ శ్లోకం చెప్తుంది సూక్ష్మతరం. అది అప్పుడు సూక్ష్మ రూపం. సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్. అదేమి త్వమేవ నేను, తత్వమేవ మీరంతా కూడా అదే స్వరూపమైంది. అజ్ఞానం అదంతా అజ్ఞానంలో ఉన్నందుకుంటే మనకి గోచరమయ్యాక అజ్ఞానం జ్ఞానానికి వస్తే ఇవన్నీ గోచరపోతుంది. తత్వమేవ నేను,
త్వమేవ తత్ మీరు జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్ బ్రహ్మ. అంటే మనకి జాగ్రత్త కానీ స్వప్నం కానీ సుషుప్తి కానీ ఇవన్నీ కూడా కావాలంటే ఆయన కారణము. తత్ ఆయన పరమాత్ముడు. అవిజిజ్ఞాత్వ సర్వబంధై ప్రముచ్యతే. ఈ ఒక్క జ్ఞాన స్వరూపుణ్ణి, ఈ ఆత్మస్వరూపాన్ని ఎవరు గుర్తిస్తారో వాళ్ళకి 25 ఇంద్రియాలతో కూడుకో ఉండే ఒక అనుబంధము, ఆ తత్వం ఎవరికి అర్థమవుతే సర్వబంధైకి ప్రముచ్యతే. ఎవరు ఈ గురుతత్వాన్ని బాగా అర్థం చేసుకుంటారో, ఈ సూక్ష్మంగా ఉండే ఒక తత్వాన్ని, ప్రకాశాన్ని, స్వరూపాన్ని, తన స్వరూపాన్ని ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఎవరి పైన రాగాద్వేషము కామం అలాంటి అంతా ఒకే స్వరూపం అయింది. రెండో వస్తువు లేదు, ఒకే స్వరూపంగా ఉంటుంది ఆయన. అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ తనలో చూసుకుంటాడు, తనలో అందరినీ చూసుకుంటాడు. ఎవరి పైన కించెత్తు కూడా ఆయనకి ద్వేషం ఉంటుంది. అంటే అది నా స్వరూపం, అది నా స్వరూపమైంది కాబట్టి స్వరూపాన్ని చూసుకుంటాడు. కాబట్టి స్వరూపం అర్థమైన ఎవరికి ద్వేషం లేదు. కాబట్టి ఈ స్వరూపాన్ని అందరూ కూడా గురు కరుణ చేత, గురు వాక్య ప్రకారంగా ఎవరు నడుచుకుంటారో వాళ్ళకి ఈ మర్మము, ఈ ధర్మము పరిపూర్ణం అంటేమి, గురు ధర్మం అంటేమి, పంచభూతాల యొక్క స్వరూపాలు అంటేమి, ఇంద్రియాలు అంటేమి, 25 ఇంద్రియాలతో కూడుతూ ఉంటే పంచభూతాలు, కర్మేంద్రియాలే ఇప్పుడు మన లోపల తత్వము. నమస్తే. నాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని అధ్యక్షులు రీజన్ చెప్పేసి సరే, నేను నాకు ఇచ్చిన అవకాశాన్ని సమాప్తం చేసుకోవడం. జై సద్గురు మహారాజుకు.